ఎలినో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు ఉమ్మడి విజయనగరం అంతా కూడా ఈరోజు తీవ్ర ప్రభావం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి మైనస్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రైతులంతా కూడా ఈ టైంకి వ్యవసాయాలు పెట్టుకుని సస్యశ్యామలుగా పంట పొలాలన్నీ కూడా పచ్చగా ఉండవలసిన పూర్తిగా ఈరోజు బీడుబారిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో, దీనికి సంబంధించి రైతులు ఎటువంటి అవేర్నెస్ తీసుకుని వస్తారు, కొత్తగా పంటలు ఏమి వేస్తారు, తురిస్తానికి ఉన్నటువంటి ఈ కరువు ప్రాంతంగా రానున్న రోజుల్లో మారనున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఇప్పటికే దీనిపైన తీసుకుంటున్నారు అనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటి రామారావు గారు మనతో పాటు ఆయనతో మాట్లాడమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాభావం చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నది. దీని పరంగా చూసుకుంటే రైతులు ఎటువంటి ఏమైనా తీసుకుని వస్తున్నారు, ఏ ఏ పంటలు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో ఉన్నాయండి? అవునండి రిపోర్టర్ గారు, ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటివరకు మనకి మరి చూసుకున్నట్టయితే దాదాపు 40% నెగిటివ్ డివియేషన్, అంటే మనకి వర్షాభావ పరిస్థితి అంటే పడవలసిన దానికన్నా 40% తక్కువ వర్షపాతం ఇప్పటివరకు కూడా నమోదవ్వడం జరిగిందండి. అంటే యాక్చువల్గా మనకి మరి మన జిల్లాలో మరి అధిక వర్షపాతం ఉన్న జిల్లా మంది హై రెయిన్ఫాల్ జోన్ అని మనం పిలుస్తూ ఉంటాం. అయినప్పుడు కూడా మరి ఎల్నినో ప్రభావం మూలంగా మనకి వర్షాలు అయితే చాలా తక్కువ స్థాయిలోనే పడుతూ ఉన్నాయి. ఈ ఆగస్ట్ నెలలో కూడా మరి మనకి వెటెస్ట్ మంత్ ఇన్ ద ఇయర్గా మనం పేరు పొందింది మన జిల్లాలో ఆగస్ట్ నెల అనేది. అయినప్పటికీ మరి ఆగస్ట్ నెలలో కూడా వర్షాలు అనేవి చాలా తక్కువ స్థాయిలో పడుతూ ఉన్నాయి. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే 27,000 హెక్టార్స్లో మాత్రమే మనకి ఈ పంటల యొక్క సాగు అనేది ప్రజెంట్ జరుగుతూ ఉందండి. మరి పోయిన సంవత్సరం ఇదే పరిస్థితిలో మనం చూసుకున్నట్లయితే మనకి 55,000 హెక్టార్స్ వరకు కూడా వివిధ పంటల సాగు అనేది జరిగింది. సో ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 27,000 మాత్రమే మనం వివిధ పంటల సాగు అనేది జరుగుతూ ఉందండి. సో మెయిన్గా మనకి రైతులకి ఈ ఎల్నినో ప్రభావం దృష్ట్యా మేము డిపార్ట్మెంట్ నుంచి కోరేది ఏంటంటే, మన జిల్లాలో మరి ఇందాక నేను చెప్పినట్టుగా ఆగస్టు నెల అనేది వెటెస్ట్ మంత్ అని అనుకుంటున్నాం కాబట్టి ఆగస్టు 15 లేకపోతే 20 తారీఖు వరకు కూడా గమనించుకొని ఒకవేళ వర్షాలు పడినట్లయితే రైతులందరూ కూడా మరి మనం ప్రత్యామ్నాయ పంటలు లేదా కంటింజెన్సీ క్రాపింగ్ కొరకు కూడా మనము ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. అంటే మన జిల్లాలో మరి నేను ఇందాక చెప్పినట్టుగా మరి మనంతా కూడా వర్షాధారమైన భూమి చాలా ఎక్కువ ప్రాంతం ఉందండి. 70,000 హెక్టార్స్ మనకి చెరువుల మీద, వర్షాధార చెరువుల మీద, అలాగే మరి ఒక 13,000 గొట్ట బావుల మీద, అలాగే ఒక 40,000 హెక్టార్స్ వరకు కూడా మనకి కాలువ ఆధారిత వ్యవసాయం మన జిల్లాలో జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మనకి ఎల్నినో మూలంగా మనకి ఏదైతే వర్షాధారమైన చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. చెరువుల్లో ఎక్కడ కూడా మనకి ఒక 15-20% మించి ఎక్కడ నీరు కూడా చేరడం అనేది జరగలేదు అన్నమాట అండి. సో దీన్ని అనుసరించి మరి వర్షాభావ పరిస్థితులు ఇంకా కొనసాగినట్లయితే, అంటే ఆగస్టు 15 తర్వాత 20 తర్వాత కూడా కొనసాగినట్లయితే మరి ఎంతవరకు మనం నాట్లు వేయగలుగుతాము, ఎంతవరకు మనకి ఇంకా మిగిలిపోయే భూమి అనేది ఉంటుంది అనేది మనం గ్రౌండ్ లెవెల్ నుంచి డేటా తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం మనకి చూసుకున్నట్లయితే దగ్గరగా మనకి ఒక 40,000 హెక్టార్స్ వరకు కూడా పంటలు మనం వేయని పరిస్థితిలో ఉంటుంది అనేది మన యొక్క అంచనా అండి. దానికి సంబంధించి ఒక 26,000 హెక్టార్స్ వరకు కూడా మనం వివిధ పంటలు సంబంధించిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది కూడా చేయడం జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే అపరాలు, అంటే మరి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్, తక్కువ కాల పరిమిత రకాలు మనం ఈ వరి బదులు లేకపోతే మిగతా పంటల బదులు మనం వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి అపరాల పంటలని మనం ఎక్కువగా ప్రోత్సహించి, అదేవిధంగా రాగి కానీ, కొర్ర, సామ ఇట్లాంటి చిరుధాన్యాలను ఎక్కువగా ప్రోత్సహించి మనము రైతుకి ఎంతో కొంత ఆదాయం వచ్చే దిశగా మన ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. దీనికి గాను మనం ఒక 6,000 క్వింటాల్స్ వరకు కూడా వివిధ రకాల విత్తనాలు, నేను చెప్పినట్టుగా మరి అపరాల విత్తనాలు కానీ, కొర్ర విత్తనాలు కానీ, రాగి విత్తనాలు కానీ మనం ఇండెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా నివేదిక మనం పెట్టడం జరిగిందండి. సో దీన్ని అనుసరించి మరి మనం ఈ 15 వరకు చూసిన తర్వాత ఈ ఇండెంట్స్ ప్రకారం మనం వారికి గవర్నమెంట్కి ఏపీ సీడ్స్కి నుంచి మనం విత్తనాలు మనం తెప్పించి వివిధ ఆర్ఎస్కేస్లో పెట్టి రైతులందరికీ కూడా అందుబాటులో పెట్టి వాటిని మనం సరఫరా చేయడం అనేది రైతులకు చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్రస్తుతాన్ని చూసుకుంటే ఆల్రెడీ వర్షాభావంతో పూర్తిగా మొక్కజొన్న కావచ్చు, పూర్తి చూస్తే ఈ టైంకి మొక్కజొన్న అనేది ఒక ఈ ఎత్తులో, అంటే మనిషి ఎత్తులో పైన ఉండవలసినటువంటి మొక్కజొన్న ఈరోజు పూర్తిగా భూమిలోనే ఉండిపోయింది. వాటికి సంబంధించినటువంటి దీనికి ఆల్టర్నేటివ్ పంటలు చెప్తామన్నారు. దీనికి సంబంధించి అటువంటి వీటిని ఎలా చేయగలరు? లేదా మరోవైపు ఈ ప్యాడీ చూసుకుంటే వరికి సంబంధించి నాట్లు వేయవలసి ఉంది. కొన్ని దగ్గర ఆల్రెడీ ఈ ఎదలు జల్లారు, ముందుగానే విత్తనం నేరుగా నాటే కార్యక్రమం కూడా జరిగింది. అటువంటి కూడా పూర్తిగా ఈరోజు ఎండలకి పూర్తిగా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీటిని ఏ విధంగా చేస్తారు? రైతులు లాస్ అయిపోయింది ఏ విధంగా ఈ వేరే పంటల ద్వారా చేయగలరు?
అంటే ముఖ్యంగా మనం అనుకున్నది ఇందాక మనం అనుకున్నట్టుగా అంటే ఎప్పుడు మనం ఇంత ఎల్నినో ప్రభావం అంటే వర్షాభావ పరిస్థితి ఇంత ఎక్కువగా మన జిల్లాలో ఎప్పుడు మనం గమనించడం జరగలేదండి. సో ఇందాక నేను చెప్పినట్టుగా మరి వరి చూసుకున్నట్లయితే 13,000 హెక్టార్స్ మాత్రమే ఈ సంవత్సరం మనకి ఇప్పటి వరకు సాగు అయితే జరిగింది. పోయిన సంవత్సరం ఇదే టైంకి మనం చూసుకున్నట్లయితే మరి 39,000 హెక్టార్స్ దగ్గర 39,873 అంటే 40,000 హెక్టార్స్ వరకు కూడా మరి వరి అనేది సాగు అయితే జరిగిందండి. సో దీన్ని అనుసరించి మనము మరి ఇంకా వర్షాలు పడే పరిస్థితి కూడా అంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు ఆగస్టులో పడతాయి, అలా సెప్టెంబర్లో కూడా వర్షం పడే మన సూచన అయితే ఉంది. సో కానీ మరి ఎల్నినో ప్రభావం మూలంగా ఎంత పడుతుంది ఏంటి పరిస్థితి అనేది కూడా మనం దాన్ని నిర్దిష్టంగా మనం చెప్పలేని పరిస్థితి అండి. సో తర్వాత మన సెప్టెంబర్ తర్వాత వర్షం పడే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే అక్టోబర్లో మనకి మాన్సూన్ ఏదైతే ఋతుపవనాలు ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. నైరుతి ఋతుపవనాలు అనేవి వెనక్కి వెళ్ళిపోతే తర్వాత ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. ఈశాన్య ఋతుపవనాల మూలంగా మన జిల్లాలో అయితే వర్షాలు అయితే పడే పరిస్థితి ఏమి ఉండదు. ఏదైనా తుఫాన్లు వచ్చి పడే పరిస్థితి తప్ప మామూలుగా ఈశాన్య ఋతుపవనం మూలంగా వర్షం అయితే పడదండి. సో మరి నైరుతి ఋతుపవనాలకి పెద్ద టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి సెప్టెంబర్ 27 కల్లా అవి నైరుతి ఋతుపవనాలు అయిపోతాయి కాబట్టి మరి ఇప్పుడు ఈ నెలలో 15 వరకు ఏమైనా పడతాయి వర్షాలు. అదర్వైజ్ మాత్రం మనం మరి వరి పంటకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులు వెళ్ళకూడదు. ఎందుకంటే ఏదైనా సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాలు పడితే వరి పంటకు వెళ్ళినట్లయితే మరి అది అక్టోబర్లో మళ్ళీ వర్షాభావ పరిస్థితి వచ్చేస్తుంది. సో వర్షం ఆ నీరు అనేది సాగునీరు అనేది సరిపోక మరి ఆ పంట అంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుందండి. సో అందు గురించి ఏంటంటే మేమందరినీ రైతులందరినీ కోరేది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మనం సెప్టెంబర్లో అంటే ఆగస్టు నెల వరకు చూద్దాం. తర్వాత సెప్టెంబర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వరి పంటకి వెళ్ళొద్దు. అందరూ కూడా మరి అపరాలకి లేదా రాగి కానీ ఇట్లాంటి తక్కువ కాల పరిమితి గల రకాలు మనం వెళ్ళవలసిందిగా మేమందరం రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాన్ని అనుసరించి మన విత్తనాలు కూడా మనం వ్యవసాయ శాఖ ద్వారా సప్లై చేయడం జరుగుతుందండి. అంటే రాగి అపరాలు వేస్తే దానివల్ల వర్ష ప్రభావం దాని మీద అంత ప్రభావం చూపించదా? వర్షాలు తక్కువ ఉన్న అంటే నీరు తక్కువ కన్జ్యూమ్ చేస్తాయని వాటిని ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు అంటారా? దానికి సంబంధించి రైతులు ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తారు? అంటే ఇదంతా కూడా మనం ఆ రైతు సేవా కేంద్రాల వారీగా కూడా అవేర్నెస్ కల్పిస్తామన్నామండి. ముఖ్యంగా మనకి ఏంటంటే నేను చెప్పినట్టుగా ఏదైతే అపరాల పంటలు కానీ రాగి పంట కానీ ఇట్లాంటివి అయితే ఉన్నాయో దానికి నీటి అవసరత అనేది తక్కువ అనమాట అండి. దానికి దగ్గర 300 మిల్లీమీటర్లు నీరు సరిపోతుంది అనమాట. వేరే మనం వరికి చూసుకున్నట్లయితే 1200 మిల్లీమీటర్లు కావాలండి. అంటే ఒక ఎకరం పండించే నీటితో మనము ఒక 3 ఎకరాలు 4 ఎకరాల వరకు కూడా ఈ అపరాలు కానీ రాగి పంటను కానీ పండించే పరిస్థితి ఉందన్నమాట. అందుగురించి మనం ఏదైనా వర్షం పడినప్పుడు కూడా చిన్న తేలికపాటి వర్షం పడినప్పుడు కూడా ఈ అపరాల పంటలు కానీ రాగి పంటలు కానీ అంటే చిరుధాన్యాల పంటలన్నీ కూడా మనకి వస్తాయి. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. అదేవిధంగా మనం రేపటి నుంచి అంటే 7వ తారీఖు నుంచి కూడా మరి గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం కూడా ప్రభుత్వం మరొకసారి రైతులందరికీ కలిసి ఈ వర్షాభావ పరిస్థితిని రైతులందరికీ తెలియజేసి ఎక్కడైతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడైతే ఎండిపోతా ఉందో లేకపోతే ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరుగుతుందండి. దానికి ఏపీఎంసీ అనే యాప్ ద్వారా మనము మా ఆర్ఎస్ క్యాషన్స్ అందరూ కూడా గ్రామాలు పర్యటించి రైతులందరికీ తెలియజేయడం, రైతులందరినీ ఎడ్యుకేట్ చేయడం, రైతులందరినీ ప్రత్యామ్నాయ పంటల వైపుగా వాళ్ళని ప్రోత్సహించడం, అలాగే ఎక్కడైనా ఎండిపోయిన పంటలు కానీ ఎట్లాంటివి వాటిని మనం రికార్డ్ చేయడం, అట్లాగే మరి ఏదైనా ఈ క్రాప్ చేయని పంటలు ఏమైనా ఉంటుంది వాటిని ఈ క్రాప్ చేయడం, ఇట్లా ఒక వారం 10 రోజుల పాటు ఈ రైతన్న మీకోసమైన కార్యక్రమం కూడా రేపటి నుంచి అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా జరగనుందండి. అంటే ఈ మండలాల వైద్యుగా చూసుకుంటే కరువు మండలాలకు ఏదైనా ప్రకటించే ప్రశ్న అటువంటివి ఏమైనా ఉన్నాయా? చూస్తూ ఇప్పటికే పూర్తి వర్షాభావం చూసుకుంటే సుమారు 4-5 మండలాలు పూర్తిగా వర్షం లేనట్టయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రాజధాని నియోజకవర్గం చూసుకుంటే ఒకవైపు వంగర కావచ్చు, సంతకాడు కావచ్చు, అలా మెరకముడి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో అసలు వర్షాలు లేవంటూ చెప్తూ ఉన్నారు. ఓకే అండి, మీరు చెప్పినట్టంటే స్కాంటీ రెయిన్ఫాల్ అంటే మనకి మోర్ దాన్ 69% అంటే 69% పైబడి మన వర్షపాతం తగ్గినట్లయితే దాన్ని స్కాంటీ రెయిన్ఫాల్ అని మనం పిలుస్తాం. దీంట్లో భాగంగా మనకి ఏంటంటే సంతకబెట్టి వంగర అలాగే ఆరామదాల వలస మెరకముడిదాం అండ్ భోగాపురం మండలాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకి కరువు మండలాలు ప్రకటించినవన్నీ కూడా విధి విధానాలు ఉంటాయండి. దాని ప్రకారం మనము చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం దాని గురించి ముందుగా మనం చెప్పడానికి వీలవదు. మనం ఇంకా దీని పరిస్థితిని అంచనా వేసి దాన్ని బట్టి మన కరువు మండలాలు ప్రకటించడం అయితే మనం దానికి సంబంధించిన విధి విధానాలు లోబడి మన గవర్నమెంట్కి నివేదిక ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తూ ఉన్నారు. ఏదైతే గతానికి ఇప్పటికీ చూసుకుంటూ సుమారుగా 1,00,000 ఎకరాల పైచిరికి అయితే టోటల్గా అయితే ఉంటుంది. దీనిలో భాగంగా చూసుకుంటే సుమారుగా 1,20,000 ఎకరాల వరకు కూడా సాగు అయ్యేది, అంటే వరి ఓన్లీ ప్యాడీ పండేది. అలాంటిది ఈరోజు చూసుకుంటే గత సంవత్సరం చూసుకుంటే సుమారు 40,000 హెక్టార్ వరకు కూడా పండింది. ఈ ఏడాది చూసుకుంటే సుమారుగా 27,000 అంటే సగం వరకు కూడా పూర్తిగా పడిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అదో పక్క చూస్తే మరోవైపు ఎలినో ఎఫెక్ట్ వల్ల పూర్తి స్థాయిలో పూర్తిగా రైతు అనేది పూర్తిగా కుదలైపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మొక్కజొన్న కావచ్చు, ప్యాడీ కావచ్చు, పత్తి కావచ్చు,
ఇలాగ రకరకాల పంటలు పండించినటువంటి రైతులందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించిన అపరాలు కావచ్చు, రాగి కావచ్చు, సంబంధించినటువంటి ఈ వ్యవసాయం సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటిని పెడితే తక్కువ వర్షపాతంతో కూడా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని పరంగా ఈ మధ్యకాలంలో రైతులు కూడా ఎవరిని తీసుకుని వచ్చే కార్యక్రమం కూడా మేమైతే చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతన్న మీకోసం అనే కార్యక్రమం కూడా ఈరోజు మరింత ముందుకు తీసుకుని వెళ్తామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నారు. దీనిపైన ప్రజలను అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రజల్ని మళ్ళీ యథావిధిగా అయితే లాస్ అయిపోయినటువంటి దాన్ని కూడా లాస్ చిక్కూరే విధంగా కూడా మా ప్రయత్నం మేము చేస్తామంటూ కూడా మనతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్తా ఉన్నాం. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.